అగ్ర కథానాయకుడు రజనీకాంత్తో నాగ్ అశ్విన్ సినిమా చేయబోతున్నారా? అందుకు సంబంధించి కథా చర్చలు కూడా మొదలయ్యాయా? ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు, కానీ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో మాత్రం దీని గురించి జోరుగా చర్చ జరుగుతోంది. కల్కి 2898 ఏడీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ తదుపరి సినిమా కూడా కల్కికి కొనసాగింపుగానే ఉంటుందనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఆయన కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని, ప్రభాస్ చేయాల్సిన సినిమాలు కూడా చాలా ఉండడంతో నాగ్ అశ్విన్ మరో కథని బయటకు తీశారని ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే నాగ్ అశ్విన్ వరుసగా కమల్ హాసన్, రజనీకాంత్లతో సినిమాలు చేసినట్లు అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పరదాతో గర్వపడుతున్నా అంటున్న అనుపమ పరమేశ్వరన్. తెలుగు సినీ చరిత్రలోనే పరద సాహసోపేతమైన అడుగు. ఇటువంటి కథను నమ్మి ముందుకు వచ్చిన నిర్మాత విజయ్కి మనసారా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించినందుకు నేను గర్వపడుతున్నా. నా కెరీర్లోనే అత్యుత్తమ నటన అంటూ రివ్యూస్ రావడం ఆనందంగా ఉంది. జాతీయ మీడియా మా సినిమా గురించి అద్భుతం అంటూ ప్రశంసించింది. ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అని అన్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రధారుగా ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన సినిమా పరదా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో అనుపమ మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో నేనెప్పటికీ గర్వపడుతూనే ఉంటాను. కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది అని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ, సినిమాని సపోర్ట్ చేసిన రివ్యూ రైటర్స్కి కృతజ్ఞతలు. కొన్ని తప్పుల గురించి కూడా రాశారు. వాటిని నేను అంగీకరిస్తున్నా. అయితే ఇందులో చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది. సినిమా చూసిన చాలామంది దాన్ని మెచ్చుకున్నారు అని అన్నారు. చిత్ర నిర్మాత విజయ్ మాట్లాడుతూ, ఈ సినిమా చాలామంది అమ్మాయిలకు వారి జీవితాన్ని గుర్తు చేసిందని, ఒక పెద్దావిడ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అని అన్నారు. కార్యక్రమంలో నటుడు రాగ్ మయూర్, ఎడిటర్ ధర్మేంద్ర తదితరులు మాట్లాడారు. ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అంటున్న నారా రోహిత్. ఈ జనరేషన్కి ఇది చాలా కొత్త కథ. క్యారెక్టర్లో కొత్తదనం ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అని అన్నారు హీరో నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుందరకాండ. వృత్తి వాఘాని, శ్రీదేవి, విజయ్ కుమార్ హీరోయిన్లు. నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ, డైరెక్టర్ వెంకటేష్ ఈ కథ చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని అనిపించింది. అయితే అదే సమయంలో వచ్చిన బ్రో డాడీ సినిమా సుందరకాండకు మార్గం చూపింది. ఆ స్టైల్లో చేస్తే వర్కౌట్ అవుతుందనిపించి స్టార్ట్ చేశాం. ఇందులో నాది కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ క్రియేట్ అవుతుంది. దర్శకుడు తాను అనుకున్న కథను చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆయన చాలా అనుభవం ఉన్న నటుడు. ఏ పాత్రనైనా చాలా అద్భుతంగా చేయగలరు అని అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.